హలో పాలిసెట్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీకేలే బాగానే ఉంటారు. నేను కూడా బాగున్నాను గాయస్. నేను మీ పాలిసెట్ పండితుని గుర్తుపట్టారా? ఏమో అన్నయ్య, నువ్వు ఎప్పుడు ఫేస్ చూపించి క్లాస్ చెప్పావు, గుర్తుపట్టడానికి అంటారా? ఓకే ఫైన్. నేను ఇప్పుడైతే ఇదైతే ఫస్ట్ నా ఫేస్ వీడియో. అండ్ మీకు ఏపీ వాళ్ళకైతే ఎగ్జామ్ దగ్గర పడుతుంది, అవునా? దగ్గర పడుతుంది కాబట్టి మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ 6 days ఉంది. ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అయ్యానో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ 6 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కంప్లీట్గా అయితే మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మంచిగా, ఓకేనా? టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ముందు ఫోకస్ చేయండి. దాని తర్వాత లో స్కోర్, ఇంకా తక్కువ 1-2 బిట్స్ తక్కువ ఫోకస్ చేద్దాం, ఓకేనా? ఇంకా మీకేమైనా ఫార్ములాస్, ఇంకా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్స్, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవేమైనా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? ఇంకా మీరు ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అయ్యారు నాకు తెలియదు అన్నాను కదా, బట్ ఇక్కడ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కాన్సెప్ట్స్ బేస్ చదువుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి 10th తర్వాత ఎలా అయినా మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, జాబ్స్ కొట్టాలంటే మనం ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు. నేను ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడైతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఎల్స్ ప్రైవేట్ ఎగ్జామ్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ని అప్లై చేసి మనం జాయిన్ అవ్వాలంటే మీకు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టేదే యాప్టిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఓకేనా? దాన్ని ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి. అండ్ ఈ పాలిసెట్ ఎగ్జామ్ తర్వాత మీరు ఎలానో ఖాళీగా ఉంటారో ఎంజాయ్ చేయండి. డే అంతా ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఒక 1-2 hours యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నా, సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసుకొని జాబ్లో జాయిన్ అవ్వాలన్నా మీకు ఫస్ట్ పెట్టే ఎగ్జామ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఓకేనా? అది ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అవుతే మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ నా సబ్స్క్రైబర్ అయింటే మీకు ఫ్రీగా క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ పాలిసెట్ పండితుడు అంటే నేను ఒక డిప్లొమా స్టూడెంట్నే. పాలిసెట్ రాసి డిప్లొమా జాయిన్ అయ్యి తర్వాత బీటెక్ చేసి చాలామంది చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు. ఏం చదవాలి, ఎలా చదవాలి, గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఉండదన్నమాట. స్ట్రాంగ్గా పిల్లలకి చదువు చెప్తారు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వరు లైఫ్లో. పేరెంట్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా, టీచర్స్ అయినా, ఎవరైనా. బట్ గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ 1 సబ్స్క్రైబ్. ఒక సబ్స్క్రైబ్తో మీకు కంప్లీట్ గైడెన్స్. మీ లైఫ్లో ఏం చేయాలన్నా జస్ట్ ఒక కామెంట్ చేయండి. ప్రతిరోజు నేను ఒక పోస్ట్, కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడుతుంటాను. ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి. మీ ఒరిజినల్ అకౌంట్తోనే అవసరం లేదు, ఫేక్ అకౌంట్తో కూడా కామెంట్ చేయండి. దాని గురించి మీకు ఒక మంచి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లైఫ్లో మీరు ఎంత స్ట్రగుల్ పడినా ఒక ఎండ్ ఆఫ్ ది డే మీరు డబ్బులు అయితే సంపాదించాలి, అవునా? ఆ డబ్బులు సంపాదించడానికి చాలా వేస్ ఉంటాయి గైస్, బట్ యూ హ్యావ్ టు పిక్ వన్ ఆఫ్ ద బెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నేను మీకు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 10th తర్వాత పాలిసెట్. దిస్ ఈజ్ ద లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్. ఒకవేళ పాలిసెట్ రాసి ఎగ్జామ్ డిప్లొమా జాయిన్ అవుతాయి, చాలా వేసి ఉంటాయి గైస్. మీరు 10th తర్వాత ఇంటర్ వెళ్ళొచ్చు, డిప్లొమా వెళ్ళొచ్చు, బట్ యూ చూస్ టు బి ఏ డిప్లొమా స్టూడెంట్, రైట్? దానికి ఒక బెస్ట్ రిజల్ట్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా లైఫ్లో అన్నిటినీ సీరియస్ తీసుకోకండి. రిజల్ట్ అయినా మీ లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయినా రిమెంబర్, ప్రతిదీ కష్టపడితేనే వస్తుంది. జస్ట్ లాస్ట్ 1 minute చదువుకుంటా అంటే రాదు, ఓకే? నేను మీకు నెక్స్ట్ 6 days ఉంది టైమ్. ఆ 6 daysలో మ్యాక్సిమం ఎన్నైతే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో మీరు వచ్చిన వీడియోస్ అన్నిటిని చూడండి దయచేసి. ప్లీజ్ వాచ్ అండ్ గెట్ హై స్కోర్ ఇన్ యువర్ పాలిసెట్ ఎగ్జామ్స్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆలోచనతో ఉంటారు, పేరెంట్స్ ఫస్ట్ హోప్. నా కొడుకు, నా కూతురు మంచి కాలేజ్లో జాయిన్ అవుతారు,
మమ్మల్ని ఫీజు తక్కువ పే చేయిస్తారు. డిప్లొమా జాయిన్ అవుతే ఫీజు ఏమి ఎక్కువ ఉండదు గాయ్స్, గుర్తుపెట్టుకోండి. టాప్ కాలేజెస్ని చూస్ చేసుకోండి పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. దానికి కూడా కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ ఫ్రీగా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఒక టెన్షన్ పడిందా వాట్సాప్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ని సేవ్ చేసుకోండి పాలిసెట్ పండితుడు అని. జస్ట్ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి చాలు. మీకు ఒకవేళ ఎమర్జెన్సీ అంటే వాట్సాప్ కాల్ చేయండి, ఓకేనా? నార్మల్ కాల్ చేయకండి ప్లీజ్, ఓకే? అండ్ దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను. ఎలాంటి టెన్షన్స్ పడకండి. ఇప్పటి నుంచి ప్రతిదీ చిన్న దానికి టెన్షన్స్ పడుతూ ఉంటారు, అవునా? 10th రిజల్ట్స్ అయితే త్వరలో వస్తాయి. దానికి ఆల్ ద బెస్ట్. అండ్ మీరు అందరూ 10th ఎగ్జామ్స్ బాగా రాశారనుకుంటున్నాను. అండ్ పాలిసెట్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధిస్తారు, ఓకేనా? అండ్ బీ పేషెన్స్. మీకు ఏది రావాలో ఎప్పుడు రావాలో అదంతా ఆ టైంకే వస్తుంది. నాకు ఎవరికో జరిగింది, నాకు జరగలేదని బాధపడకండి, ఓకేనా? మీకు కూడా జరుగుతుంది, నాకు కూడా జరుగుతుంది, అందరికీ జరుగుతుంది, ఓకే? అండ్ ఇంకేం చెప్పాలి? ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, పాలిసెట్ ఎగ్జామ్. నెక్స్ట్ 6 డేస్లో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏమైనా నేను డైలీ కమ్యూనిటీ పోస్టులు ఏదో పెడుతుంటాను గైస్. నెక్స్ట్ 365 డేస్ మనం డే 1, డే 2, డే 3 అని ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం. ఇప్పటి నుంచి పాలిసెట్ అయిపోయిన తర్వాత డైలీ 1-2 అవర్స్ స్పెండ్ చేయండి. మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనమైతే చెప్దాం, ఓకేనా? ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేస్తే మనకేం వచ్చేది లేదు, రైట్? బట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దెమ్, వీ హ్యావ్ టు స్టాండ్ ఈచ్ అదర్, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.